ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ నాడు చాలామంది బంగారాన్ని కొంటూ ఉంటారు. అసలు బంగారం కొనే కన్నా ఈ పనులు చేస్తే మనకు చాలా మేలు కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అక్షయ తృతీయ ఈ నెల 26వ తేదీ ఆదివారం వచ్చింది. అక్షయ తృతీయ నాడు కోరిన కోరికలు నెరవేరాలంటే గోధుమను బాగా ఉడికించి జావగా లేదంటే పొంగలిగా లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక కుబేర లక్ష్మి, లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసింహస్వామిని ఆ రోజున పూజించి గోధుమతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. పానకం, వడపప్పు, మామిడి పళ్ళు శ్రీ మహావిష్ణువుకి నివేదించడం మంచిది. ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. అక్షయ తృతీయ వ్రతాన్ని చేసుకునేవారు ఉప్పును మానేసి పంచదార కలిపిన పేలపిండిని తీసుకోవాలి. అక్షయ తృతీయ నాడు తులసి ఆకులతో విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఇక గోధుమలు దానం చేస్తే ఇంద్రుడి అనుగ్రహంతో సకల సంపదలు చేకూరుతాయి. అన్నాదులకు లోటు కలగదు. అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముని జననం జరిగింది. అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముని జననం జరిగింది. గంగమ్మ ఆవిర్భవించింది. త్రేతాయుగం కూడా ప్రారంభమైంది ఈ రోజునే. అక్షయ తృతీయ నాడే వ్యాస మహర్షి మహాభారతాన్ని రచనను ప్రారంభించారు. ఈ రోజునే అన్నపూర్ణమ్మ అవతరించిన రోజు. అక్షయ తృతీయ పవిత్ర దినాన్ని కుబేరుడు శివానుగ్రహాన్ని పొంది మహాలక్ష్మి ద్వారా అనంత సంపదను పొంది సంరక్షకుడిగా నియమింపబడ్డాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదిని దుశ్శాసనం నుండి కాపాడిన గొప్ప గడియ కూడా ఈ రోజే. తన బాల్యమిత్రుడైన కుచేలుడు తెచ్చిన అటుకులను ఆరగించి అపార సంపదను శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు కూడా అక్షయ తృతీయ నాడే. ముఖ్యంగా సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో పాండవులకు అక్షయ పాత్రను ఇచ్చిన రోజు కూడా ఇది. ఆదిశంకరుల వారు ఓ పేద వృద్ధ జంట లబ్ధి కోసం సృష్టిలో తొలిసారి కనకదార స్తవం స్తుతించిన రోజు కూడా ఇదే. అలాంటి ఈ పవిత్రమైన రోజున కంచు గిన్నెలో నీటిని, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు, తులసి, వక్క, దక్షిణతో సహా దానమిస్తే గైలో శ్రాద్ధం పెట్టిన ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా పెళ్లి కావాలనుకునేవారు, పితృ శాపాలు ఉన్నవారు ఇలా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున బంగారం కొనడం కంటే చెట్లని నాటడం అనంత ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి అక్షయ తృతీయ రోజున ఈ పనులు చాలా జరిగాయి అని మరి చరిత్ర చెప్తుంది. చాలా చాలా మంచి పనులు జరిగి, అలాగే మీరు కూడా ఇలా చెయ్యండి అని చెప్తున్నారు. అలాగే బంగారం చాలామంది విలువైనదిగా భావిస్తూ దాన్ని కొంటూ ఉంటారు. దానికన్నా మరి మొక్కలు నాటడం వల్ల మీకు అనంత ఫలితాలు వస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. తప్పకుండా మీరు ఆ పండితులు చెప్పినవి తప్పకుండా పాటించండి. మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.